Yeah, hi. Sundara Rami Reddy from RCP Technologies. రూపీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత కాంపిటేటివ్గా నిలబడుతుందని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే రీసెంట్గా ఆర్బీఐ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ని రూపీస్లోకి అలౌ చేయటం అనేదే దీనికి రీజన్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అప్రూవల్ అవుతుందా లేదా అనేది ముందు రోజుల్లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే చైనా వాళ్ళు గత 10 ఇయర్స్ నుంచి వాళ్ళ కరెన్సీని ఇంటర్నేషనలైజేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ జస్ట్ 3% మాత్రమే చైనీ కరెన్సీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది. అండ్ 50% డాలర్లోనే జరుగుతుంది. ఎందుకంటే డాలర్ అంటే అది నాట్ ఓన్లీ అమెరికన్ కరెన్సీ అండి, ఇది ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ. అంటే క్విక్గా ఏ కరెన్సీలో కావాలన్నా ఆ కరెన్సీలో మార్చుకునే సౌలభ్యం ఉంది కాబట్టే ఆ డాలర్కి అంత డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ వడ్డీ రేట్లు పెరగటం అండ్ ఇన్‌స్టెబిలిటీ ఎన్విరాన్మెంట్ ఉండటం, ఇన్‌ఫ్లేషన్ పెరగటం ద్వారా ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన అమౌంట్‌ని ఇట్లా గోల్డ్ రూపంలో కానీ, లేకపోతే డాలర్ రూపంలో కానీ స్టోరేజ్ కోసం వెంటపడటం దీనికి కారణం అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ ఎంత స్ట్రాంగ్‌గా అవుతుంది అంటే దీనికి ఆపోనెంట్‌గా ఆల్మోస్ట్ అన్ని డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీ కరెన్సీస్ కూడా బాగా డిప్రిషియేషన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఇండియా ఒక్కదాన్నే ఐసోలేటెడ్‌గా చూడొద్దు. గత 1 ఇయర్ కనుక తీసుకుంటే ఇండియన్ రూపీ ఆల్మోస్ట్ 72 రూపీస్ దగ్గర నుంచి 80 రూపీస్‌కో డిప్రిషియేట్ అయింది డాలర్‌కి అపోజిట్‌గా. బట్ కంపేర్ టు జపనీస్ యెన్ కావచ్చు, బ్రిటిష్ పౌండ్ కావచ్చు, లేకపోతే యూరోతో కావచ్చు, ఏ కరెన్సీతో పోల్చుకున్నా సరే బెటర్‌గా పర్ఫార్మెన్స్ చేస్తుందండి ఇండియన్ రూపీ. అందుకని ఇండియన్ రూపీతో కంపేర్ చేసినప్పుడు మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు వీఆర్ ద బెటర్ వీఆర్ డూయింగ్ ద బెటర్ థింగ్ అనమాట. అందుకని ఇండియన్ రూపీ వీక్ అవుతుంది, మన కంట్రీ ఏదో అవుతుందని మనమేమో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే చైనా వాళ్ళు వాళ్ళ ఓన్ కరెన్సీని 15 ఇయర్స్ పాటు వాళ్ళు కావాలని డిప్రిషియేట్ చేసుకున్నారు. ఓకే. ఎక్కువ అమెరికాకి వాళ్ళకి గొడవ రావడానికి మెయిన్ కారణం కూడా అదే అనమాట. సో అందుకని నిజంగా రూపీ డిప్రిషియేట్ అవుతే ఇష్యూస్ కొన్ని ఉన్నా సరే కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ఎకానమీస్‌కి అది బాగా యూజ్ అవుద్ది కాబట్టి. సో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ అండి ఇండియా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి అండ్ ఎక్కువ రూపీ సంపాదించుకోవడానికి ఇది బెస్ట్ టైం అనమాట. సో ఆర్బీఐ కూడా ఇండియన్ రూపీలోకి అలౌ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాస్ట్రో అకౌంట్ అంటారు. అంటే వాస్ట్రో అకౌంట్ అంటే అది సపరేట్‌గా క్రియేట్ చేసుకుంటారు ఆర్బీఐ దగ్గర. తద్వారా ఏంటంటే రూపీలో మనం చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే రష్యా అండ్ కొన్ని గల్ఫ్ కంట్రీస్ అండ్ రీసెంట్గా జింబాబ్వే అండ్ కొన్ని దేశాలు ఆల్రెడీ రూపీని అఫీషియల్గా అనౌన్స్ చేసిందండి, అందులో ట్రేడ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడిప్పుడే రూపీలో ట్రేడ్ గెయిన్ అవుతుంది కాబట్టి ముందు రోజుల్లో రూపీ ఇంటర్నేషనలైజేషన్ ఎంత అవుతుందో చూడాలి. బేసికల్గా వరల్డ్ బ్యాంక్స్ కనుక ఇండియా నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్‌పోర్ట్స్ కనుక అలౌ చేస్తే డెఫినెట్‌గా ఆఫ్రికన్ కంట్రీస్ చాలా వరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి ఇంకా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా అప్రూవల్స్ ఇవ్వట్లేదు కాబట్టి వెయిట్ చేయాలి. ఒకవేళ కనుక వాళ్ళు అప్రూవల్ కనుక చేస్తే ఏషియన్ కంట్రీస్‌తో పాటు డెఫినెట్‌గా రష్యా అండ్ అదర్ దేశాల్లో రూపీకి డెఫినెట్‌గా డిమాండ్ వస్తుందండి. తద్వారా డాలర్ డిపెండెన్స్ తగ్గుతుంది. రీసెంట్‌గా కనుక చూసుకుంటే బ్రిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆల్టర్‌నేటివ్ కరెన్సీ కోసం ట్రై చేస్తున్నాయండి. రీసెంట్‌గా రష్యా అధ్యక్షుడు క్లియర్‌గా చెప్పాడు. బ్రిక్ దేశాల వరకు యూనిఫామ్‌గా ఒక కరెన్సీ తీసుకొస్తామని. ఒకవేళ కనుక బ్రిక్ దేశాలు మొత్తం కలిపి ఒక కరెన్సీ కనుక తీసుకొస్తే కనుక డెఫినెట్‌గా ఇండియన్ రూపీ దాంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే రష్యా రూబుల్ కావచ్చు, లేదా చైనా కరెన్సీ కావచ్చు, లేదా దక్షిణాఫ్రికా కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా వరల్డ్‌లో ఆల్మోస్ట్ 60% పాపులేషన్ ఉన్న కంట్రీస్ అండి. డెఫినెట్‌గా లోకల్ కరెన్సీస్‌కి ఆ ఏరియాలో వస్తుంది. రూపీ డామినెంట్ డాలర్ డామినెంట్ ఎంతో కొంత తగ్గే ఛాన్స్ ఉందనమాట. మొత్తానికి ఏదైతే ఏమి బ్రిక్ వాళ్ళ ఓన్ కరెన్సీ కావచ్చు, ఆర్బీఐ రూపీని ఇంటర్నేషనల్ ట్రేడ్‌కి అలౌ చేయడం వల్ల కావచ్చు, అండ్ ఏషియన్ కంట్రీస్‌లో ఇండియాతో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రూపీలో జరగడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ముందు రోజుల్లో డాలర్ డిపెండెన్స్ ఎంతో కొంత తగ్గిద్దని మనం అనుకోవచ్చు. మీరు కనుక హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే డాలర్ డామినేట్ అయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాతేనండి. అంతకుముందు బ్రిటిష్ పౌండ్ ఉండేది. అంతకుముందు వేరే కరెన్సీలు ఉండేవి. కాబట్టి చరిత్ర కనుక చూసుకున్నట్టయితే ఏ దేశ కరెన్సీ కూడా స్టాండర్డ్‌గా ఎక్కువ కాలం డామినేట్ చేయలేదండి. అందుకని ముందు రోజుల్లో డెఫినెట్‌గా డాలర్ డామినేషన్ ఎంతో కొంత తగ్గబోతుంది. బ్రిక్ దేశాల నుంచి వచ్చే కరెన్సీస్ ఇప్పుడు దాకా యూరో ఇవన్నీ కూడా ఛాలెంజ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఈ మన రూపీ ఇంటర్నేషనలైజేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది అండ్ డాలర్ డిపెండెన్స్ ఎంత తగ్గుతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూసే అంశం అండి. ఏదన్నా కావచ్చు 80 రూపీస్ దగ్గర డాలర్ దగ్గర సెటిల్ అయిందండి ఇండియన్ రూపీ. ఇది ఎంత డిప్రిషియేట్ అవుద్దా ఫర్దర్ లేదా అప్రిషియేట్ అవుద్దా అనేది మనం వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ.